ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు. ఇంతియే కాదు, అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు. బుద్ధియోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే. ఇది పవిత్రమైన భక్తవరులకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు. ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది. సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది. తేషాం సతతయుక్తానాం भजताम प्रीतिपूर्वकम ददामि बुद्धि योगम तम. जो निरंतर मुझे प्रीतिपूर्वक स्मरण करेगा उसे मैं बुद्धि योग प्रदान करूंगा. इतना ही नहीं, उन्होंने यह भी वचन दिया कि उसे अपने में ऐक्य कर लेंगे. आत्मा अनात्मा का विवेक ही बुद्धि योग है. यह भी निरूपित किया कि यह परम भक्तों को ही साध्य है. गीता ने यह निरूपित किया कि मुक्त की प्रेरणा देने वाला अखंड ज्ञान का आधार सुनिर्मल भक्ति ही है. उसने यह उद्घाटित किया कि सोहम तत्व का आधार दासोहम ही है. భక్తిమాన్ మే ప్రియో నరః అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది. భక్తి అనగా ఏమిటి? ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది. శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది. భక్తి రెండు విధములుగా ఉంటున్నది. పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుచు, పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు, మందిరముల యందు, పూజా రూముల యందు, దేవాలయముల యందు ఆచరించేటువంటి
నిత్య షోడశోపచారములచే గావించినటువంటి కర్మల కంటేను సామాన్యమైన భక్తి అని సార్థక నామం. కానీ గీతాచార్యులు దీన్ని అంతగా అంగీకరించటం లేదు. శీల సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చాడు. भक्ति माम में प्रियो नरः, जो मेरा भक्त रहेगा वही मेरे लिए अत्यंत प्रिय है, के अर्थ को भी सुस्थिर किया. भक्ति का अर्थ क्या है? जब प्रेम नश्वर पदार्थ पर प्रसरित होता है तब वह राग मोह के रूप में परिवर्तित होता है. वही शाश्वत तत्व पर प्रसरित होने पर भक्ति में परिवर्तित होता है. भक्ति के दो रूप हैं, पुष्पों से पूजा करते हुए, धूप दीप नैवेद्य आदि से आराधना करते हुए, तीर्थ स्थानों का दर्शन करते हुए, मंदिरों में, पूजा गृहों में, देवालयों में नित्य किए जाने वाले षोडशोपचार कर्मों को ही सामान्य भक्ति कहा गया है. परंतु गीताचार्य इसे उतना स्वीकार नहीं करते हैं. सच्चरित्र सदाचार संपन्न पराभक्ति ही प्रधान है. భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసమును కూడాను మనం విచారించాలి. భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది. దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము. ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి? నీవు సృష్టింపబడినటువంటివా, లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా? కాదు కాదు, ఇది భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు. భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉండేటువంటి యొక్క ఆశ్చర్యం ఏమిటున్నది, ఉద్దేశం ఏమిటున్నది? కనుక భగవంతుడు సృష్టింపబడినటువంటి పదార్థముల చేత భగవంతుడిని ఆరాధన చేసేటువంటి యొక్క ప్రక్రియలకు సాధారణమైన భక్తిగా నిరూపిస్తూ వచ్చింది గీత. పరాభక్తి అనగా కేవలము నీ యొక్క ప్రయత్నము ద్వారా నీ హృదయ బృందావనమునందు సత్య సదాచారమైనటువంటి గుణములను అభివృద్ధి గావించి దానిని పోషించి అట్టి పుష్పముల చేత భగవంతుని ఆరాధన చేసేటువంటి యొక్క ప్రక్రియకే పరాభక్తి అని కూడా చెప్తూ వచ్చారు. भक्ति और पराभक्ति के अंतर पर भी हमें विचारना चाहिए. इस दृश्य कल्पित जगत में सृजित वस्तुओं का उपयोग करते हुए प्रयोजन पाने का प्रयत्न ही भक्ति है. इसका उदाहरण हमारे द्वारा की जाने वाली पूजाएं ही हैं. बाह्य से संबंधित पुष्पों को लाकर ईश्वर की पूजा कर रहे हैं. ये पुष्प कहां से आए हैं? क्या तुमने इन्हें सृजा है या ये कल्पित हैं? नहीं नहीं, ये ईश्वर की सृष्टि हैं. ईश्वर से सृजे गए पुष्पों को लाकर ईश्वर को ही समर्पित करने में क्या विशेषता है? गीता ने कहा कि ईश्वर द्वारा सृजे गए पदार्थों से ईश्वर की पूजा करना सामान्य भक्ति है. अपने प्रयत्नों द्वारा अपने हृदय वृंदावन में सच्चरित्र सदाचार जैसे गुणों को विकसित कर उन गुण पुष्पों से ही ईश्वर की आराधना करने की प्रक्रिया को पराभक्ति कहा गया है. అయితే జ్ఞానాధ్యానం విశిష్యతే అని బాలరాజు చెప్పాడు. జ్ఞానమునకు ధ్యానమునకు ఉండినటువంటి వ్యత్యాసమును కూడాను మనం కొంత విచారించాలి. ధ్యానము లేక జ్ఞానము కుదరదు, జ్ఞానము లేక ధ్యానము సంభవించదు. ఈ విధమైన పరిస్థితి యందు ఏది మనము వదిలి తీసుకోవాలి? ధ్యానం అనగా లోక సంబంధమైనటువంటి అర్థములను మనం పురస్కరించుకున్నప్పుడు ఏదో ఒక వస్తువును ఏకాగ్రత చిత్తుడై దానిని స్మరించి దానిని దర్శించి తద్వారా దివ్యత్వాన్ని పొందేటువంటి మార్గము అని. కానీ ఇది కాదు. ద్వై చింతయాం ఇది ధ్యానమని. ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిదే ధ్యానం. ద్వై చింతయాం అనగా భగవంతుని చింతనే ధ్యానము అని దీని యొక్క అంతరార్థం.
భగవంతుని చింతనే భక్తి అని కూడాను దీని యొక్క అర్థం. కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం. लेकिन बालराजू ने कहा, ज्ञानात ध्यानम विशिष्यते, परंतु हमें ज्ञान और ध्यान में निहित अंतर पर विचारना चाहिए. ध्यान के बिना ज्ञान असाध्य है, ज्ञान के बिना ध्यान संभव नहीं है. ऐसी स्थिति में हमें पहले किसे ग्रहण करना चाहिए? लौकिक अर्थ में देखा जाए तो किसी वस्तु का एकाग्र चित्त से स्मरण करते हुए उसका दर्शन कर उसके माध्यम दिव्यत्व को प्राप्त करने का मार्ग ही ध्यान है. परंतु यह नहीं है. द्वय चिंतयाम स्थिति ध्यानम ही सही है. ध्यय चिंतयाम धातु से उत्पन्न शब्द ही ध्यान है. इसका अर्थ ईश्वर का चिंतन ही ध्यान है. इसका अन्य अर्थ ईश्वर का चिंतन ही भक्ति है. अतः इस भक्ति के बिना हमें अखंड ज्ञान की प्राप्ति असंभव है. ఫలము మనకు ముఖ్యమే, కానీ ఇది పుష్పము లేక ఫలము కానేరదు. కనుక మొట్టమొదట మనము పుష్పమును ఆశ్రయించినప్పుడే ఫలము మనకు దక్కుతుంది. అదే విధంగానే పుష్పము వంటిదే భక్తి. భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలము మనకు ప్రాప్తించదు. కనుక పుష్పము వంటి స్థాయి యందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావము నుండే తాను ప్రారంభించాలి. ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనము చేరాలి. फल हमारे लिए आवश्यक है, परंतु पुष्प के बिना फल नहीं बनता है. अतः पुष्प का आश्रय ग्रहण करने पर ही हमें फल प्राप्त होता है. भक्ति इस पुष्प के समान है. इस भक्ति का आश्रय ग्रहण किए बिना हमें अखंड ज्ञान रूपी फल प्राप्त नहीं होगा. अतः साधक को इस पुष्प की स्थिति में दासोहम से प्रारंभ करना चाहिए. इस दासोहम से आरंभ कर हमें ब्रह्माहम अथवा सोहम की स्थिति में प्रवेश करना चाहिए. విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన. కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణా సోహముగా మారిపోయింది. ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు. తమ శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి, ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు. కానీ ఈనాడు శివోహం 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 లేక సోహం 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 అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు. బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం 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 అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరు బృందావన విహారి గోపీమానస్ సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు. దాసోహం దాసోహం అనేటువంటి పదములో కృష్ణుడు దకారాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నాడు. ప్రారంభంలో నీవు దాసుడిగా ప్రయాణం సలిపావు నాయన, ఇప్పుడు నాకు సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు, కనుక నీవు సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు. विद्यारण्य स्वामी ने अपनी साधना इस दासोहम दासोहम की स्थिति से आरंभ की. दासोहम से आरंभ यह साधना कुछ समय के बाद सोहम में बदल गई. इससे विद्यारण्य स्वामी को बड़ा आश्चर्य हुआ. एक दिन जब वे अपने शिष्यों को पढ़ा रहे थे तो शिष्यों ने उनसे प्रश्न किया, स्वामी, इतने दिनों तक दासोहम दासोहम की साधना करते हुए आप इस स्तर तक पहुंचे हैं, परंतु आज आप शिवोहम 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 या सोहम 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 कह रहे हैं.
इस परिवर्तन का कारण क्या है? विद्यारण्य स्वामी ने कहा, बच्चों, आज तक मैं दासोहम 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 कहते हुए दास बनकर ईश्वर की पूजा करता आया हूं। एक दिन वह चितचोर, वृंदावन विहारी, गोपी मानस संचारी आया और उस दा को चुरा कर ले गया। दासोहम दासोहम के शब्द में से अक्षर दा को कृष्ण द्वारा चुरा लेने के कारण वह सोहम हो गया। आरंभ में तुमने दास बनकर यात्रा आरंभ की। वत्स, अब तुम मेरे समीप आ चुके हो, मुझ में ऐक्य हो रहे हो, अतः अब सोहम सोहम के मार्ग का अनुसरण करो। రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు, సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు. నాగ మహాశయుడు గృహస్థ భక్తుడు, వివేకానంద సన్యాసి భక్తుడు. నాగ మహాశయ నిరంతరం కూడాను దాసోహం 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 అనేటువంటి, నేను దాసానుదాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధనను. దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుడి యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి. అహంకారం ఉండినంత వరకు ఆత్మజ్ఞానం ప్రాప్తించదు. ఈ అహంకారం అనేటువంటి గాంధీవును పారవేసి కరిష్యే వచనం తవా అని శరణాగతుడు కావటం చేతనే అర్జునుడు కృష్ణుడు కూడాను అనేక విధముల ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు. అహంకారం ఉండినంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు. పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండుటకు వీలు లేదు. रामकृष्ण परमहंस के पास भी एक गृहस्थ और एक सन्यासी भक्त रहते थे। नाग महाशय गृहस्थ भक्त थे और विवेकानंद सन्यासी भक्त। नाग महाशय ने हमेशा दासोहम दासोहम, मैं दासानुदास हूं कहते हुए साधना आरंभ की। दासोहम शब्द के द्वारा साधना आरंभ करने पर मानव में अहंकार वृत्तियां शून्य हो जाती हैं। अहंकार के रहने तक आत्मज्ञान प्राप्त नहीं होगा। इस अहंकार रूपी गांडीव को फेंक कर करिष्ये वचनम तव कहकर शरणागत होने के कारण श्री कृष्ण ने अर्जुन को अनेक प्रकार से धैर्य, प्रोत्साहन और कर्तव्य का उपदेश दिया। अहंकार के रहने तक आत्मा के स्तर पर परमात्मा का स्वरूप प्राप्त नहीं होगा। यदि परमात्मा का अनुग्रह प्राप्त हुआ तो अहंकार के रहने की संभावना नहीं है। ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండుటకు వీలు కాదు కదా. కనుకనే నాగ మహాశయుడు మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్ళాడు. కానీ వివేకానందుడు శివోహం 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 అనేటువంటి దీంట్లో, లేక సోహం సోహం అనేటువంటి దీంట్లో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు. విరజానంద స్వామి ఈ రెండింటిని ఆధారం చేసుకొని నాగ మహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడాను మాయ అనేటువంటి బంధన చేత కట్టుబడినారు. కట్టబడినటువంటి ఈ కట్టలో నుంచి నాగ మహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి లోపల తప్పించుకుని వెళ్ళాడు. కానీ వివేకానంద శివోహం 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 అని తన అఖండ స్వరూపాన్ని, విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకొని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్ళాడు. एक ही समय में एक स्थान पर प्रकाश और अंधकार नहीं रह सकते, है ना? इसीलिए नाग महाशय पहले दासोहम दासोहम कहते हुए स्वयं को कुछ अल्प स्तर तक ले गए, परंतु विवेकानंद शिवोहम शिवोहम अथवा सोहम सोहम की साधना में स्वयं विशाल हृदय वाले हो गए। स्वामी विरजानंद ने कहा कि नाग महाशय और विवेकानंद दोनों माया के बंधन में बंधे हुए थे। नाग महाशय दासोहम दासोहम कहते हुए अल्प रूप धारण कर बच निकले,
जबकि विवेकानंद शिवोहम 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 कहते हुए अपने अखंड स्वरूप और विशाल तत्व को विकसित करते हुए उन माया बंधनों का उच्छेदन कर गए। అనగా నేనే దేవుడను అనేటువంటి ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి బంధనను అతన్ని బాధించవు. ఇది కేవలం మాటలతో చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు. అనుభూతికి రావాలి, దేహప్రాంతిని వీడాలి, ఇంద్రియ నిగ్రహం చేయాలి, సతతం యోగినః అనేటువంటి ఏకాత్మ భావన పెంచుకోవాలి. అట్టివాడే ఈ విధమైనటువంటి జ్ఞానమును పొందగలడు. అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు. దీనికి ద్వైత, విశిష్ట ద్వైత, అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు. अतः जो मैं ईश्वर हूं जैसी उन्नत भावना और उत्तम भावना को विकसित करता है, उसे किसी भी प्रकार के बंधन बाधित नहीं करते हैं। इसे बातों में कहने मात्र से कोई प्रयोजन नहीं है। यह अनुभूति में आनी चाहिए। देह भ्रम को त्यागना चाहिए, इंद्रियों को नियंत्रण में रखना चाहिए, सततम योगिनः की भावना को विकसित करना चाहिए। ऐसा व्यक्ति ही इस प्रकार का ज्ञान प्राप्त कर सकता है। परंतु जो भक्त होता है वह अहंकार को दूर कर आत्मानंद में लीन हो जाता है। इसके लिए द्वैत, विशिष्टाद्वैत और अद्वैत के मार्गों का उपदेश दिया गया है। वाहे गुरु जी बोलो। वाहे गुरु जी बोलो। सत्य नाम जी बोलो। सत्य नाम जी बोलो। नित्य नित्य जपिए तेरे नाम जी बोलो। नित्य नित्य जपिए तेरे नाम जी बोलो। सत्य नाम जी बोलो। सत्य नाम जी बोलो। राम 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 जी बोलो। बोलो राम 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 जी बोलो। नित्य नित्य जपिए राम नाम जी बोलो। कृष्ण 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 जी बोलो। बोलो कृष्ण 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 जी बोलो। नित्य नित्य जपिए कृष्ण नाम जी बोलो। बुद्ध 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 जी बोलो। बोलो बुद्ध 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 जी बोलो। नित्य
वाहेगुरु जी बोल सत्यनाम 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 जी बोल। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।